వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఇప్పటికే అనేక మంది వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్న కూటమి ప్రభుత్వం తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ను టార్గెట్ చేసింది. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంట్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఎందుకొచ్చారో కూడా సమాచారం ఇవ్వకుండా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. దీంతో పోలీసుల తీరుపై జోగి రమేష్ మండిపడుతున్నారు. కక్ష సాధింపుపై కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల వైఖరిపై కుటుంబ సభ్యులు, అనుచరులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కార్తీక్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న చర్యల్లో ఇప్పుడు తాజాగా బీసీ నాయకుడు, బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ పైన కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఈ రోజు తెల్లవారుజాము నుండి కూడా మాజీ మంత్రి జోగి రమేష్ నివాసం ఉంటున్నటువంటి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. సుమారుగా ఒకవైపు 15 మంది వరకు యాంటీ కరప్షన్ బ్యూరోకి సంబంధించినటువంటి ఏసీబీ పోలీసులు, మరొక వైపు సివిల్ పోలీసులు మొత్తం జోగి రమేష్ ఇంటిని దాదాపుగా స్వాధీనం చేసుకున్నారు. జోగి రమేష్ ఇంటి లోపలికి చొరబడి వెళ్లారు. జోగి రమేష్ ఇంట్లో తనిఖీళ్లు సోదాలు నిర్వహించడానికి వచ్చామంటూ ఎందుకు వచ్చారు, ఏ కేసులో వచ్చారు, ఏ కేసు నమోదు చేశారనే అంశానికి సంబంధించి కుటుంబ సభ్యులు అడుగుతున్న సమాచారం ఇవ్వకుండా సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మాజీ మంత్రి జోగి రమేష్ పైన టార్గెట్, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పత్రికలు, టీవీ ఛానళ్ల ద్వారా మాజీ మంత్రి జోగి రమేష్ టార్గెట్ గా 2-3 అంశాలకు సంబంధించి అరెస్ట్ చేస్తారంటే ఇప్పటికే అనేక సార్లు ప్రచారం చేశారు. టీడీపీ నాయకులు కూడా అరెస్ట్ చేస్తామంటూ ప్రచారం చేశారు. ఇప్పుడు అసలు ఇప్పటికే ఒకవైపు మాజీ మంత్రి జోగి రమేష్ ఏవైతే గతంలో ఉన్నటువంటి కొన్ని కేసులకు సంబంధించి చంద్రబాబు నివాసం పైకి వెళ్లారు జోగి రమేష్ అంటూ, దాడికి వెళ్లారంటూ ఒక కేసు నమోదు చేసి ఆ కేసులో అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే దానిపైన హైకోర్టులో ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం మాజీ మంత్రి జోగి రమేష్ ఆశ్రయించారు. హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, కోర్టు తీర్పు వచ్చేంత వరకు అన్న ఒక డైరెక్షన్ ఉంది. సో అయినప్పటికీ కూడా ఇప్పుడు మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి ఇంకొక కేసుకి సంబంధించి వెళ్లారా, లేకపోతే ఏ కేసులో వెళ్లారన్న సంబంధించిన సమాచారాన్ని మాత్రం ఎవరు ఇవ్వలేదు. ఇప్పటికే కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. ఎందుకు ఇంట్లో సోదాలు చేస్తా ఉన్నారు, ఏసీబీ అధికారులు ఏ కేసులో సోదాలు చేస్తున్నారన్న సమాచారాన్ని కూడా ఇవ్వకుండా మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిని ఇవాళ ఉదయం నుండి కూడా తెల్లవారుజాము నుండి కూడా వెళ్లి సుమారుగా 6 గంటల ప్రాంతం నుండి వెళ్లి తనిఖీలు నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకు ఏ కేసు అనేది సంబంధం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్యంగా ఒక్కొక్కటే జరుగుతున్నట్టు పరిస్థితి. మొన్నటి వరకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, ఆయన అనుచరులు, ఆయన పిఎల్ఎల్లో కూడా ఇదే విధంగా ఎక్కడో మదనపల్లి కేసుకి సంబంధించి సోదాలు నిర్వహించి, తనిఖీలు నిర్వహించి, సంబంధం లేనటువంటి కేసులో తనిఖీలు నిర్వహించి వేధింపులకు పాల్పడతారు. ఇప్పుడు బీసీ నాయకుడైనటువంటి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి బీసీ నాయకుడు మొన్నటి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ ని టార్గెట్ చేసి లక్ష్యంగా ఏదో ఒక కేసు, ఒక్కొక్క నాయకుడిని కూడా ఇలా కేసులతో లేకపోతే అరెస్టులతో వేధించాలన్నటువంటి ఒక ప్రణాళిక ఏదైతే ఉందో, రెడ్ బుక్ ప్రణాళిక, దాని ప్రకారమే జోగి రమేష్ ఇంటికి ఈ రోజు పోలీసులు వచ్చారని అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబ సభ్యులు కూడా ఇప్పటి వరకు పోలీసులు ఎందుకు ఇక్కడ సోదాలు నిర్వహిస్తా ఉన్నారు, ఏ కేసులో సోదాలు నిర్వహిస్తా ఉన్నారు, ఏసీబీ పోలీసులు ఎందుకు వచ్చారని సమాచారాన్ని మాత్రం ఎవరికి ఇవ్వనటువంటి పరిస్థితి. అంటే సతీష్, అక్కడ పరిస్థితి చూస్తే సోదాలు ఎప్పటి వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ సోదాలు పూర్తయితే కనీసం అప్పుడైనా వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తుందా? ఈ సోదాలు ఎందుకు చేస్తున్నావో అనే దానిపై క్లారిటీ అసలు ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు స్వయంగా మాజీ మంత్రి జోగి రమేష్ కానీ, కుటుంబ సభ్యులు కానీ, లేదా మీడియా కానీ ఏసీబీ ఏ కేసులో తనిఖీలు చేస్తుందని కానీ, ఏ కేసులో సోదాలు చేస్తుందని కానీ, ఎందుకు సోదాలు చేస్తా ఉన్నారో అన్న అంశానికి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు. సో తనిఖీలు ఎన్ని రోజులు, ఎంతసేపు నిర్వహిస్తారు, ఎందుకు అసలు ఏసీబీ అధికారులు ఏదైనా ఒక కేసు ఉంటే ముందు తర్వాత విచారణకు పిలవాలి, విచారించిన తర్వాత చేయాలి, లేదా సాధారణంగా ఏదైనా ఎవిడెన్స్ ఆల్రెడీ సేకరిస్తే దానికి సంబంధించి అరెస్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మా జోగి రమేష్ ఇంటికి దేనికి వచ్చేది, సోదాల వరకే పరిమితం అవుతుందా, లేకపోతే అరెస్ట్ చేస్తారా అన్న అంత సందిగ్ధత కూడా ఉంది. ముఖ్యంగా ఎందుకు చేస్తా ఉన్నారు, ఏ కేసులో చేస్తారని ఒక ప్రకటన లేకుండా, ఒక సమాచారం కూడా ఇవ్వకుండా చేయడం పట్ల ఇది రాజకీయ కక్ష సాధింపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితుంది. సో
ఇప్పుడే Right. ఆ కుటుంబ సభ్యులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు కూడా జోగి రమేష్ ఇంటికి కూడా చేరుకుంటా ఉన్నారు. పోలీసులు ఆ ఇంటిని పూర్తిగా తమ అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి సార్. రైట్ సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.